అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఆవాలు మన అందరం కూడా మంచిగా ఉపయోగిస్తూ ఉంటాం. అయితే ఈ ఆవాల వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఏమున్నాయని మనం చూసుకున్నట్లయితే, ఈ ఆవాలని పొడి మెత్తని పౌడర్ చేసుకొని మనం దీనికి సమానంగా బెల్లం కలిపి చిన్న చిన్న టాబ్లెట్లు చేయాలి. చిన్న చిన్న ఉండలు తయారు చేసి పెట్టుకోవాలి. ఈ ఉండల్ని, ఈ చిన్న చిన్న టాబ్లెట్లని మనం రాత్రులు, ఎవరైతే చిన్నపిల్లలు పక్క తడుపుతూ ఉంటారో రాత్రులు, అలాంటి పిల్లలకు గనక ఈ ఉండలను తినిపిస్తుంటున్నట్లయితే ఆ రాత్రులు పక్క తడిపే సమస్య నుంచి మనం ఆ పిల్లల్ని బయటపడేయచ్చు. అదేవిధంగా మనకి చర్మ సమస్యలు ఉన్నాయనుకోండి, చర్మ రోగాలు, చర్మ వ్యాధులు, ఇలాంటి సమస్యలకి ఈ ఆవాల పౌడర్ని మంచినీటిలో కలిపి ఎక్కడైతే చర్మ వ్యాధులు కనిపిస్తాయో ఆ ప్రాంతంలో దీన్ని అప్లై చేస్తే చర్మ వ్యాధుల నుంచి బయటపడవచ్చు. అదేవిధంగా మనకి దీనికి ఆవాల నుంచి నూనె వస్తుంది. ఈ నూనెని కూడా చర్మ వ్యాధులకి బాగా ఉపయోగిస్తారు మన వాళ్ళు. అయితే ఊపిరితిత్తుల సమస్య ఉన్న వాళ్ళకి ఈ ఆవాలని ఏ విధంగా ఉపయోగపెట్టుకుంటారని మనం చూసినట్లయితే, ఊపిరితిత్తుల వ్యాధి ఏదైనా కానీ వీళ్ళు ఏం చేస్తారు, ఈ ఆవాల పొడిని అంటే, ఈ ఆవాల పొడిని మంచిగా నిప్పుల పైన వేస్తే పొగ వస్తుంది. ఆ పొగను పీల్చుకునేవాళ్ళు ఈ ఆవాల పొడిని. దీనివల్ల ఊపిరితిత్తుల వ్యాధుల నుంచి బయటపడేవాళ్ళు. అదేవిధంగా ఊళ్ళల్లో ఆటలమ్మ అనే వ్యాధి కూడా వస్తూ ఉంటుంది. ఈ ఆటలమ్మ సమస్య వచ్చినప్పుడు కూడా ఈ విధంగా ఆవాల పొడితోటి ధూపం వేసినట్లయితే సమస్య చాలా వరకు తగ్గుతుంది అని చెప్పేసి వేస్తూ ఉంటారు మన వాళ్ళు. అయితే ఈ ఆవాలని మనం ప్రతినిత్యం ఎంత మోతాదుల్లో మనం తీసుకోవచ్చు అని మనం చూసుకున్నట్లయితే 1 గ్రాము నుంచి 10 గ్రాముల వరకు ఈ ఆవాల పొడిని కానీ వాడుకోవచ్చండి. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి ఈ ఆవాల పొడి వల్ల. రాత్రులు పక్క తడిపే సమస్యకి పనిచేస్తుంది, చర్మ వ్యాధులకు పనిచేస్తుంది, అదేవిధంగా ఊపిరితిత్తులకి పనిచేస్తుంది, ఆటలమ్మకు కూడా పనిచేస్తుంది. ఇంకెందుకండి లేటు, ఆయురారోగ్యాలుగా మనం వదిల్లాలంటే ఈ ఆవాలతో కూడా మనం సార్థం చేసుకోవచ్చు. అందుకని ఇన్ని ఉపయోగాలు ఉన్న ఈ ఆవాలని ఉపయోగిస్తారని ఆశిస్తూ నమస్కారం.